కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డైవర్షన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీ చేయమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇలా మహిళలకు ఇచ్చిన 2500 ఏమని అడుగుతా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఒకవైపు నిన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినారు సిట్టు, ఈ రోజు గౌరవ పార్టీ వరకు కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏమడుతా ఉన్నారు? ఇవాళ ఏదైతే నీ సొంత బామ్మార్దిగా ఉన్నటువంటి మరి సుజన్ రెడ్డి గారికి ఏదైతే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు ఏదైతే ఉన్నాయో ఆ టెండర్లో జరిగిన గోల్మాల్ పైన విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సిబిఐ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఒకవైపు టెండర్లలో గోల్మాల్ చేసింది రేవంత్ రెడ్డి గారు, టెండర్లను ఇవాళ సొంత బామ్మర్ది సూర్యరెడ్డికి ఇప్పించింది రేవంత్ రెడ్డి గారు, ఇవాళ అక్రమాలకు పాల్పడింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ విచారణ చేయాల్సింది సుజయరెడ్డి మీద చేయాలి, విచారణ చేయాల్సింది నైని కోల్ బ్లాక్ జరిగిన టెండర్ల వ్యవహారంలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అది చేయకుండా ఇవాళ అడుగుతున్నటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తున్న నాయకులైనటువంటి హరీష్ రావు గారి మీద సిట్టు నోటీస్ ఇవ్వడం, అదేవిధంగా ఈ రోజు మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం చూస్తా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావలసుకొని ఎవరైతే ప్రశ్నిస్తే గొంతుకలు ఉన్నాయో ఆ గొంతుల్ని మూసేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుండగా మాకు కనపడతా ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు నీలాంటి అనేక మంది ముఖ్యమంత్రుల్ని తెలంగాణ రాష్ట్రం చూసింది, మా నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చూసినారు. తెలంగాణ ఉద్యమంలో నికాల్స్గా కొట్లాడిన నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు. నీలాంటి ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు ఎవరు భయపడుతూ లేరని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.